అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వెంకటేశ్వర కాలనీలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర దేవాలయంలో తేదీ 18 నుంచి 18, 19, 20, 21, 22 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా కార్యక్రమాలు బ్రహ్మాండంగా దిగ్విజయంగా నడిచినవి. ఇవాళ లాస్ట్ డేటు. ఉదయం 18 నాడు ఋత్వికంఠ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్వికంఠ నాంది పూజలు జరిగాయి. 19 నాడు గోదాదేవంతి దశావతార యాగ ప్రవేశాలను చేసి యాగదేవంలో మొత్తం పూజా కార్యక్రమాలు మొత్తం కూడా జరిగిన. యాగశాల ప్రవేశం చేశారు. 4:30 గంటలు 18వ తారీఖు నాడు అనుష్ఠాన పూజ చేశారు. 18 నాడు సుప్రవేశం చేసి ఆస్థాపిత దేవత పూజలందుకు పూజ చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనలు నిర్వహించి హోమాలు కూడా నిర్వహించారు. 20వ తారీఖు నాడు స్వామివారికి ఆవాహిత అభిషేకాలను ముహూర్తం చేసి సుబ్రహ్మణ్య స్వామికి రాహుకేతుల వాళ్ళ మంగళవారం కాబట్టి ప్రత్యేకంగా రాహుకేతుల పూజా కార్యక్రమాలు 3 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించి పూజ చేశారు. నివేదన నీరా పుష్పాంజలి చేసి చతుర్వేద స్వస్తులు కూడా నిర్వహించారు. 4 వేదాల స్వస్తి. తేదీ 20 నాడు బుధవారం నాడు సుప్రవేద చేసి 108 కలశాలతో స్వామికి అలంకారంతో పూజలు అభిషేకాలు చేసి మాధ్యాహ్నిక చతుర్వేద పూజలు కూడా చేశారు. ఇవాళ 21, 22 రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేశారు. తర్వాత మహాపూర్ణావతి నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి యొక్క నుంచి అసలు దాదాపు మొత్తం దానకర్మాలు చేసి సాయంత్రం పూట విశ్వవతి మహాద్వాసం జరుగుతూ మహాదివ్యంగా ఈ సేవలు చేశారు. కాబట్టి నల్లగొండలో వెంకటేశ్వర స్వామి కాలనీలో ఈ 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత అభోగంగా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు మహదాశ్చర్యంతో ముగిస్తూ అందరికీ కూడా ఈ వెంకటేశ్వర కాలనీలందరికీ కూడా ప్రజాపతులందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య అంశాలు కలగజేయాలని కోరుతున్నాం. స్వస్తి పరిపాలన న్యాయేన మార్గేణ మహిపంచ గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ కూడా సుఖంగా జీవించాలని కోరుతూ ఈ బ్రహ్మోత్సవాల్ని సాయంత్రం కూడా మహదాశ్చర్యంతో ముగిస్తున్నాం. శ్రీ భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయం నల్లగొండ జిల్లాలోనే నల్లగొండ పట్టణ కేంద్రంలో ఇది నెలకొల్పబడి చక్కగా వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఆలయం. దీనివల్ల భక్తులు ఎందరో కూడా అశేషమైనటువంటి సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకొని వారి వారి కోరికలను తీర్చుకొని కొంతమంది ఆముష్మిక పరంగా కూడా స్వామివారి నుంచి సరైనటువంటి మార్గదర్శనాన్ని స్వీకరించి తరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సంప్రదాయం ఇక్కడ ఉంది. ఇందుట్లో వార్షికంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో త్రయోదశి తిథి అది ప్రతిష్ఠగా జరిగినటువంటి తిథి. ఆ రోజుతో పరిసమాప్తమయ్యేటటువంటి రీతిలో నవమి నుంచి త్రయోదశి వరకు 5 రోజులు పాంచానిక దీక్షతో వేద పండితుల యొక్క వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుట్లో చివరి రోజు శాంతి కళ్యాణం చేయటం ఇక్కడ సంప్రదాయం అన్ని చోట్ల ఉన్నట్టుగానే. అలాగే ఇక్కడ పూర్ణావతి కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ శాంతి కళ్యాణం అనేటటువంటిది విశ్వశాంతికి ఇది దోహదపడేటటువంటి శాంతి కళ్యాణం. అంటే శాంతి అంటే ఎవరికి శాంతి? మనకు ఉన్నటువంటి వాళ్ళు భక్తులందరికీ కూడా శాంతి, దేశానికి శాంతి, ప్రపంచానికి శాంతి, అన్నిటికీ కూడా ఇది శాంతి సుభిక్షతను ప్రసాదించే రీతిలో భగవంతుని పేరుతో మనం కళ్యాణం జరుపుకుంటుంటాం. దానివల్ల అందరి మనస్సులు కూడా పరిశుభ్రమయ్యి వాళ్ళందరికీ కూడా సర్వభూతస్యమాత్మానం సర్వభూతాని చాత్మని అన్నట్లుగా ప్రతి వాళ్ళు కూడా అందరిలో కూడా భగవంతుణ్ణి దర్శించేటటువంటి అలవాటు చేసుకునేటటువంటి సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో పరివార దేవతలు చాలామంది ఉన్నారు. వారందరికీ మూలమంత్ర హవనాలతో ఈ ప్రతి సంవత్సరం చేసేటటువంటి మూలమంత్ర అనుష్ఠానాలు, జప హోమాదులు ఇవన్నీ కూడా ఆయా మూర్తులకు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మూర్తులకు
వాళ్ళకందరికీ కూడా శక్తిని, దివ్య శక్తులను సుసంపన్నం చేస్తూ ఉంటాయి. ఆ వారి ద్వారా భక్తులందరికీ కూడా అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వీళ్ళందరి పట్ల ప్రసరిస్తూ ఉంటాయని చెప్పనని ఆగమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అట్టి సంప్రదాయాన్ని ఈ ఆలయంలో శ్రద్ధగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్త జనావళి వీళ్ళంతా కూడా ఎంతో శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని వీటిని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే ఇక ముందు కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకు ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపేణ అందరూ కూడా సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా అభ్యర్థిస్తూ అందరికీ స్వస్తి.